V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ పెందుర్తి జంక్షన్ వద్ద మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీగా పాల్గొన్న విమలక్క. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు. గౌరవప్రదమైనటువంటి జీవితం దాతృత్వం కాదు, ఇది మన హక్కు, అందుకే పోరాడదాం అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతూ ఉంది. 1910 డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో బట్టల పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళలు ఓటు హక్కు కోసం, పని గంటల తగ్గింపు కోసం, వేతనాల పెంపు కోసం, ఉద్యోగ భద్రత కోసం రోడ్ల మీదకి వచ్చి దాదాపు 100 సంవత్సరాల పైన అవుతుంది. అప్పుడే రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు క్లారా జట్కిన్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే పోరాడి సాధించుకున్నట్టు మహిళా హక్కుల పోరాట దినంగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక గొప్ప చరిత్ర ఉంది. కానీ ఈరోజు పాలక వర్గాలు కానివ్వండి, ఇట్లా మహిళా హక్కుల కోసం కానివ్వండి, శ్రామిక మహిళలు చేస్తున్నటువంటి పోరాటాలు ఏమీ తెలియనటువంటి వ్యక్తులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక ఉత్సవంగా లేదంటే ఒక ఈవెంట్గా చిత్రీకరిస్తూ అందాల పోటీలని చెప్పేసి, లేదంటే ముగ్గురు పోటీలని చెప్పేసి రకరకాల పోటీలు పక్కపెట్టి చేయడం చాలా దౌర్భాగ్యంగా భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఖండిస్తున్నాం. చరిత్ర తెలుసుకొని మహిళలు చేస్తున్నటువంటి ఉద్యమాలు కానివ్వండి, స్వాతంత్రం ముందు కూడా వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు జీవించక్కు కోసం అని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ తాలూకు స్థితిగతులు కూడా తెలుసుకోమని చెప్పేసి మహిళా సమైక్య అడుగుతున్నాం. పోరాడి సాధించుకున్న మహిళా హక్కులన్నీ కూడా నేను ఉల్లంఘించుకుంటున్నాను కాబట్టి ఏదో ఎవరో ఇస్తే దానం కాదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. స్వేచ్ఛ, సమానత్వం, సాధికారతకై నేటికి కూడా మహిళలు పోరాడుతూనే ఉన్నారు. హింసలేని స్వేచ్ఛ జీవితానికై మహిళలు ఉద్యమించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఈరోజు పిలుపునిస్తూ సుజాత నగర్లో శాఖ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తూ పతాకాలను కూడా ఎగరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రాష్ట్ర పిలుపు మేరకు గౌరవప్రదమైన జీవితం దాతృత్వం కాదు, అది మన హక్కు, అందుకే పోరాడదాం అనే నినాదంతో స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు పెందుర్తి సుజాత నగర్లో ర్యాలీగా వెళ్ళి మహిళా జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. మహిళలకి జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు ఎన్నో జరుగుతున్నప్పటికీ కూడా మన రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఏమి పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. మోడీ గారు బేటీ పడావో బేటీ బచావో అంటున్నారు, కానీ మహిళలకి ఎక్కడ రక్షణ లేకుండా చేస్తున్నారు. అది కరెక్ట్ అయిన విధానం కాదు. మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య